హాయ్ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వెంకటరాముడు. ఈరోజు త్రిప్స్ క్లియర్ అని కొత్తది ఆర్గానిక్ మందు రావడం జరిగింది మార్కెట్‌లోకి. దీని గురించి అయితే మాట్లాడుకుందాం. తామర పురుగు మీద ఇది చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుందంట. దీన్ని తయారు చేసిన వ్యక్తి వృక్ష శాస్త్రంలో పీహెచ్‌డీ చేయడం జరిగింది. వ్యక్తి పేరు వచ్చేసి డాక్టర్ గాజుల ప్రభాకర్. దీని ఎలా పనిచేస్తదని మనం చూసుకున్నట్టయితే మనకి మొక్క మీద స్ప్రే చేసినప్పుడు స పల్చటి పొరల్లో ఆకుల మీద గానీ, కొమ్మల మీద గానీ ఫామ్ అయ్యి తామర పురుగు ఎక్కడున్నా గానీ చనిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది. ఈ గాజుల ప్రభాకర్ చెప్పడం ఏందంటే 2-3 రోజుల్లో చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తదని చెప్తున్నాడు. రిజల్ట్ మనకు కనిపిస్తదని చెప్తున్నాడు. దాంతో పాటు ఇది కేంద్ర ప్రభుత్వం గూడా ఇతనికి అమౌంట్ శాంక్షన్ చేసింది. ఇలాంటి మనం ప్రొడక్ట్‌లయితే ఖచ్చితంగా వాడొచ్చు. ఎందుకంటే బయట దొరికే నకిలీ ప్రొడక్ట్‌లా కాకుండా ఈయన ఒక సముద్రం నుంచి ఒక 300 ఆహ్, పైగా బ్యాక్టీరియా వెతికి అందులో ఒక కొత్త బ్యాక్టీరియాని కనుక్కొని ఇది తయారు చేయడం జరిగింది. దానికి 20 ఎకరాల పొలం ఉందంట. ఎస్పెషల్లీ మిరప రైతులకి. మిరపలో చాలా వరకు వాడి చూసినాను. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి అని చెప్తున్నాడు అతని. దాంతో పాటు దాదాపు ఒక 2000 మందికి పైగా ఆహ్, బయట రైతులకు కూడా ఇవ్వడం జరిగిందంట. డెమోన్‌స్ట్రేషన్ చేయడం జరిగిందంట. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుందని అతను చెప్తున్నాడు. దీని ప్రైజ్ ఆన్‌లైన్‌లో మీకి దాదాపు 2000 కనిపిస్తూ ఉంటది. ఒక లీటర్ వచ్చేసి మనకి ఒక లీటరు స్ప్రే చేసుకోవాలి ఎకరానికి. మీకు అమెజాన్‌లో కూడా అవైలబుల్ ఉంటది. ఎక్కడ కొనాలంటే ఇది దాదాపు కొత్త మందు కదా! డీలర్ల దగ్గర మాక్సిమం దొరుకుతదో దొరకదో తెలవదు గానీ, అమెజాన్‌లో అయితే ఒక లీటర్ వచ్చేసి 2000 దగ్గర దగ్గర అయితే ఉంది. రూ. 2000 ఉంది. మీరు ఇప్పుడు ఎవరైనా ప్రెజెంట్ తామర పురుగుకైతే స్ప్రే చేసిన వాళ్ళు ఉంటే మన కామెంట్‌లో తెలియజేయండి. ఎలా పనిచేస్తది ఏంటి అనేది మాకి కొద్దిగా తెలుస్తదనమాట. అంటే ఇది నేను ఈనాడు పేపర్‌లో చూసైతే ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే స్ప్రే చేయలేదు ఈ మందు. ఈసారి ఖచ్చితంగా కన్ఫర్మ్‌గా స్ప్రే చేద్దాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇతనికి ఫండ్ రావడం జరిగింది. కాబట్టి ఇది దాంతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ మనకి సెపరేటు తెలంగాణకి వాళ్ళు కూడా టెస్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇది 92% తామర పురుగు మీద ఖచ్చితంగా పనిచేస్తుందని వాళ్ళు కూడా ల్యాబ్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మ్యాక్సిమం పనిచేసే అవకాశం ఖచ్చితంగా ఉంటది కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని వాడి దీని రిజల్ట్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మన ఛానల్‌లో కూడా దీని గురించి వీడియో చేస్తాను ఈసారి స్ప్రే చేసి. ఆహ్, ఇలాంటివి మనం స్ప్రే చేసినప్పుడు ఏమైతదంటే కొద్దిగా కెమికల్ భారం అయితే తగ్గుతది. ఓన్లీ మనం ఏం స్ప్రే చేస్తాము టోల్ఫెన్ పైరైడ్ గానీ, బ్రోఫ్లనిలాడ్ గానీ, ఫ్లూక్సామెటమైడ్ గానీ ఇలాంటి స్ప్రే చేస్తుంటాం. స్పైనోసాడ్ ఇలాంటి తామర పురుగు స్ప్రే చేసి రెసిస్టెన్స్ పవర్ అయితే పెంచుకున్నాయి. ఇలాంటివి కూడా ట్రై చేయండి. ఇది ఆర్గానిక్ బేస్డ్ మందనమాట. మైక్రోబల్ అంటే సముద్రం నాచు నుంచి సముద్రంలో ఉన్న బ్యాక్టీరియా 300 బ్యాక్టీరియా పైగా తీసి అందులో కొత్త బ్యాక్టీరియాని కనుక్కొని దానిలో నుంచి మైక్రోబుల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇది తయారు చేయడం జరిగింది. ఇలా తయారు చేసినవి చాలా ఎక్సలెంట్‌గా పనితనం ఉంటాయి. నేను ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇది బవేరియా బాసియానా, పటిసీలం లకానియా, మెటారైజం దాంతో పాటు ఇది ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ ఉండడం అయితే జరుగుతుందని చెప్తున్నారు చాలామంది రైతులు. చాలా గ్రూప్‌లో వస్తుంటాయి మెసేజ్‌లు చూస్తాను కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాను. నాదంటే ఎస్పెషల్లీ స్ప్రే చేయలేదు. స్ప్రే చేసి ఖచ్చితంగా మీకు కూడా రిజల్ట్ ఎలా ఉందో చూసి ఎక్స్‌పీరియన్స్ చేసి నేను చేస్తాను ఖచ్చితంగా. ఈ వీడియో ఒకటి చేస్తాను దీని మీద. మిరప వేసిన తర్వాత ఒకవేళ మన ఛానల్‌లో ఎవరైనా వేసిన రైతులు ఉంటే కన్ఫామ్‌గా ఒక కామెంట్స్ అయితే చేయండి. ఎందుకంటే ఇది చూసే వాళ్ళకి తెలుస్తదనమాట అది ఎలా పనిచేస్తుంది ఏమి అనేది. ఓకే అండి. థాంక్స్ అండి. ఈ వీడియో కిందే మళ్ళొచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.